అందిస్తూ ఉన్నాం. రైట్. సో లాస్ట్ థర్స్డే నుంచి వెన్స్డే వరకు జరిగిన పొలిటికల్ ఇష్యూస్. సో ఇది రానున్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్తో పాటు లైక్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మెయిన్స్లో కూడా మనకు పాలిటీ ఒక పేపర్ ఉంది. సో కరెంట్ పాలిటీ అనేది మనకు ఈ క్లాసెస్లో వచ్చే అంశాలన్నీ అక్కడ కూడా మీకు ఉపయోగపడేలా ఉంటాయి. అంటే ఇటు ప్రిలిమ్స్కు అటు మెయిన్స్కు ఇవి ప్రయోజనకరమైనవి. సో ముందుగా మనకు ఇప్పుడు వార్తల్లో షెడ్యూల్స్లో 10th షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ని మనకు 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది మూల రాజ్యాంగంలో లేదు ఇది. సో 52nd అమెండ్మెంట్ యాక్ట్. అండ్ భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అన్న పదాన్ని తొలిసారిగా వాడింది ఇక్కడే. సో a term known as political party was used for the first time in the 10th schedule. సో ఇది కూడా మనకు చాలా సందర్భాల్లో అడిగిన అంశం. రాజకీయ పార్టీ. సో పొలిటికల్ పార్టీ, ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీ అన్న పదం లేదు ఈ షెడ్యూల్లో మినహాయించి. సో ఇది మనకు ఈ అంశం చదవబోయే ముందు ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఒక అభ్యర్థి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళినప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేస్తుంది. అతను కావచ్చు, ఆమె కావచ్చు. డిస్క్వాలిఫై అంటే అనర్హతకు గురి చేస్తుంది అన్నమాట. సో అయితే చాలా రాష్ట్రాల్లో, అదేవిధంగా కేంద్రంలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళెవరిని ఎందుకు డిస్క్వాలిఫై చేయడం లేదు అని మనకు క్వశ్చన్స్ ఆ కోణంలో ఉంటాయి. దానికి సంబంధించిన లాజిక్ తెలుసుకోవాలి. సో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేర్చినప్పుడు మనకేం చెప్పారంటే, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి 1/3 కంటే తక్కువ, 1/3 కంటే తక్కువ మంది ఫిరాయిస్తే వాళ్ళను అనర్హులుగా గురి చేయవచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, మనం అనర్హులుగా గురి చేయవచ్చు అన్నాం. ఎవరు అనర్హులుగా గురి చేస్తారు? ఎవరు ఈ డిస్క్వాలిఫై చేసేది ఎవరు అని అడుగుతారు. సభాపతి ఆన్సర్. ఇంగ్లీష్లో అయితే మనకు చైర్ ఆఫ్ ద హౌస్. సో చాలా మంది స్పీకర్ అని పెడతారు, ఆన్సర్ కాదు. సభాపతి లేదా చైర్ ఆఫ్ ద హౌస్. సభాపతి అంటే ఎవరు? లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్, అసెంబ్లీకి అయితే స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయితే చైర్మన్. వీళ్ళు సభాపతులు. వీళ్ళు మాత్రమే అనర్హతకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంటారన్నమాట. సో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1/3 వంతు మంది ఫిరాయించినప్పుడు అప్పుడు వాళ్ళని అనర్హతగా గురి చేస్తారు. అయితే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 1/3ని కాస్త 2/3గా మార్చారు. 1/3ని కాస్త 2/3గా మార్చారు. సో ఇప్పుడున్న స్టాండ్ ఏంటంటే, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి 2/3 కంటే తక్కువ మంది వెళ్తే వాళ్లను అనర్హులుగా చేయవచ్చు. ఎవరు చేయవచ్చు అంటే సభాపతి చేయవచ్చు. మరి సభాపతి చేయకపోతే చేసేది ఏం లేదు, ఖాళీగా ఉండాల్సిందే. సో సభాపతి నిర్ణయం తీసుకునే వరకు కోర్టుకు వెళ్ళడానికి కూడా కుదరదు. మరి సభాపతి నిర్ణయం తీసుకున్నాక కోర్టుకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. సో ఆ ప్రొవిజన్ ఇందులో ఉందా అంటే లేదు. సభాపతి నిర్ణయం తీసుకున్నాక కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు కిహోటా వర్సెస్ జార్జులు అనే కేసులో చెప్పింది. రైట్. సో ఆ కేసు ఏంటంటే కిహోటా వర్సెస్ జార్జులు అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. రైట్. ఎందుకు నిర్ణయం తీసుకున్నాక ఎందుకు వెళ్ళాలి అంటే, తీసుకున్న నిర్ణయం రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా, 10వ షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనల మేరకు ఉందా లేదా అని చెప్పి పరిశీలిస్తుంది. ఎవరు పరిశీలిస్తారంటే సుప్రీంకోర్టే పరిశీలిస్తుంది. కోర్టు ఏ న్యాయ వ్యవస్థ అయినా పరిశీలిస్తుంది. రైట్. సో ఇదంతా మనకి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నది అని అంటే, మహారాష్ట్రలో మనకు ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా ఉండేవారు. అయితే అదే పార్టీ, శివసేన పార్టీకి చెందిన ఏక్నాథ్ షిండే అప్పుడు ఆయన అసెంబ్లీలో పార్టీ తరఫున నాయకుడిగా ఉండేవారు. సో అయితే ఈ షిండే నేతృత్వంలో కొంతమంది
శివసేన రెండు ముక్కలుగా మారింది అనమాట. శివసేన పార్టీని వాళ్ళు ఫిరాయించలేదు. శివసేననే మరి ఉద్ధవ్ ఠాకరేను పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే వీళ్ళు వేరే గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏది అసలైన గ్రూప్? మనకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేన, లేక పార్టీ వ్యవస్థాపకుడి కుమారుడైన ఉద్ధవ్ ఠాకరే వర్గానికి చెందిన ఏ ఫ్యాక్షన్ కు చెందింది అన్నది ఓకే మనకు ఇంపార్టెంట్. సో ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే శాసనసభాపతి తీసుకోవాలి. సో ఇప్పుడు తాజాగా స్పీకర్ ఏం చేశారనంటే రైట్, షిండే వర్గానిదే అసలైన శివసేన, వారు 2/3 కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను బహిష్కరించడము సాధ్యం కాదు అని చెప్పి తేల్చి చెప్పేశారనమాట. సో అంటే రైట్, ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే వాళ్ళే అదే పార్టీలో ఉన్నట్టు, ఫ్యాక్షన్ వేరే. సో ఇప్పుడు పార్టీ గుర్తు కానీ పార్టీకి సంబంధించిన మొత్తం వ్యవస్థలు వీరి చేతికే వస్తాయి. సో లిటిల్ గా చెప్పాలంటే శివసేన ఎవరైతే ఉద్ధవ్ ఠాకరేతో ఉన్నారో వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయలేం. ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటే వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు. ఏ ఓటు ప్రకారం ఏ గుర్తు పైన ఎన్నికయ్యారో వాళ్ళు అదే గుర్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళను డిస్క్వాలిఫై చేయలేరు, వీళ్ళని కూడా డిస్క్వాలిఫై చేసేందుకు ఆస్కారం లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అనంటే ఎన్నికల వరకు అదే విధంగా ఉంటూ తర్వాత వాళ్ళు ఎన్నికల సమయంలో వేరే పార్టీ తరఫున లేదా సొంత పార్టీ ఏర్పాటు చేసుకునైనా పోటీ పడాల్సి వస్తుంది. సో అది ఇందులో మనకు అంశం. సో మహారాష్ట్ర అంశం రీత్యా మనకి వార్తల్లో ఉంది. అయితే ఈ సంవత్సరం ఈ ఫిరాయింపు నిరోధక చట్టం అన్నది ఈ 2-3 నెలల కాలంలో రెండోసారి వార్తల్లోకి వచ్చింది. మనకు ప్రస్తుతం మిజోరం ముఖ్యమంత్రి లాల్ ధౌమా ఉన్నారు. లాల్ ధౌమా. సో ఈయన ప్రస్తుతం మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈయన రైట్, భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అయిన ఫస్ట్ పర్సన్ గా చెప్పుకోవచ్చు, ఫస్ట్ ఎంపీ అన్నమాట. అంతేకాదు ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై అయ్యారు తర్వాత కాలంలో. సో ఈ విధంగా భారతదేశంలో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అయిన తొలి ఎంపీ, అదేవిధంగా ఎంపీగా ఎమ్మెల్యేగా 2 పదవులకు డిస్క్వాలిఫై అయిన ఏకైక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకు మహారాష్ట్రలో ఇచ్చిన యాంటీ డిఫెక్షన్ లా సంబంధించిన కరెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఢిల్లీ హైకోర్టు రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తి తాను భారత్ లో ఎక్కడైనా నివసించేందుకు అనుమతి ఇవ్వడం లేదు, ఇది నా ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఈకి భంగం కలుగుతుందని కోర్టును ఆశ్రయించాడు. సో దీనికి ఢిల్లీ హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే, సో 19 క్లాస్ 1 క్లాస్ ఈ ప్రకారం ఒక వ్యక్తి ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది, దేశ భూభాగంలో ఎక్కడైనా నివసించవచ్చు. అయితే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే ఇది కేవలము భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతరులకు ఇది వర్తించదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది మాత్రమే కాదు, రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఇవి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకి ఫండమెంటల్ రైట్స్ అనేవి అప్లికబుల్ చెయ్యవు. సో భారతదేశంలో ఉండే ఏ పౌరులకైనా వర్తించేది ఆర్టికల్ 21 మాత్రమే, విదేశీయులు కావచ్చు ఇంక్లూడింగ్ శత్రు దేశాల పౌరులు. రైట్ టు లైఫ్, ప్రతి వ్యక్తికి రైట్ టు లైఫ్, అది సొంత దేశ పౌరుడా, విదేశీయుడా, శత్రు దేశానికి చెందినవాడా అని చూడకుండా రైట్ టు లైఫ్ ఇస్తున్న దేశాలు ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి జపాన్ కాగా రెండవది భారతదేశము. రైట్. సో మరి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏలో చాలా అంశాలు ఉన్నాయి మనకు. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ తరచూ వార్తల్లో ఉంటుంది. అదేవిధంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 19 క్లాస్ 1 క్లాస్ బి ప్రకారం. క్లాస్ 1 క్లాస్ సి ప్రకారము సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 4 ప్రకారము స్వేచ్ఛగా భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు, సంచార స్వేచ్ఛ ఇస్తారు దాంతో. ఇప్పుడు మనకు వార్తల్లో ఉన్నది. సో అయితే భారత పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చా అంటే పరిమితులు ఉంటాయన్నమాట. రైట్. 1/70 చట్టం ప్రకారం
ప్రకటించిన ప్రాంతాలలో నివసించేందుకు ఆస్కారం ఉండదు. అదేవిధంగా షెడ్యూల్డ్ ప్రాంతాలు, సో రిజర్వ్డ్ ఫారెస్ట్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇట్లాంటి ప్రదేశాల్లో ఉండేందుకు ఆస్కారం అనేది ఉండదు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి మరొక కరెంట్ ఇష్యూ అనేది వార్తల్లో ఉంది. సో ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది మనకు 1875లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ రూపంలో ఎస్టాబ్లిష్ చేశారు. MAO అని అంటాం. ఆ తర్వాత కాలంలో ఇది మనకు యూనివర్సిటీగా మారింది. సో మరి ఇది ఒక మైనారిటీ స్టేటస్ ఉండాలా వద్దా అనేది వివాదం అన్నమాట. ఇది 2003 నుంచి కొనసాగుతూ ఉంది. సో 2019లో మనకి యాక్చువల్గా 1967లో కూడా జరిగింది. 1961లో ఏం చెప్పారనంటే ఇది ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కాదు అన్నారు. మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అయితే ఏమవుతుంది, లైక్ మైనారిటీ ఇన్స్టిట్యూట్కు రావాల్సిన అన్ని రకాల హక్కులు వస్తాయి. సో మైనారిటీ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ ఇన్స్టిట్యూట్స్ లాగా ఉండదు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా నిర్ణీత సంఖ్యలో ఆ సామాజిక వర్గానికి చెందిన సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. సో ఇలాంటివి ఎన్నో కండిషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ దీనికి వర్తించవు అని చెప్పారు. రైట్. అండ్ దీంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మనకు రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి ఈ మనకు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదాను కల్పించింది. రైట్. అండ్ ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు 2006లో దీన్ని కొట్టేసింది అనమాట. సో దీంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసింది. దీంతో ఇప్పుడు మనకెందుకు వార్తల్లో ఉంది అనంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసింది. సో అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వాలా వద్దా అన్న అంశానికి సంబంధించి ఒక రాజ్యాంగపు బెంచ్ అన్నమాట. సో రాజ్యాంగపు బెంచ్ను ఏర్పాటు చేసింది, కాన్స్టిట్యూషనల్ బెంచ్. సో మైనారిటీ ఇన్స్టిట్యూట్ అయితే దానికి సొంతంగా సిలబస్ ఫ్రేమ్ చేసుకునే హక్కు, ఎగ్జామినేషన్ షెడ్యూల్స్, ఈ హక్కులన్నీ కూడా లభిస్తాయి. రైట్. సో ఇది మనకు మరొక పొలిటికల్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు ఆర్టికల్ 246 ఇందులో మనకు 3 జాబితాలు ఉంటాయి. ఇది 7వ షెడ్యూల్ కు సంబంధించింది. సో ఓకే, ఇందులో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఇందులో రాష్ట్ర జాబితాలో 43వ ఎంట్రీ. ఓకే, స్టేట్ లిస్ట్ లో 43rd ఎంట్రీ లేదా 43వ ఎంట్రీ దేనికి సంబంధించింది అని అంటే లైక్ స్టేట్స్ బారోయింగ్స్ ఆఫ్ ద స్టేట్స్, అంటే రాష్ట్రాలు అప్పు చేసుకునే హక్కుకు సంబంధించింది అనమాట. రైట్. అయితే రాష్ట్రాలు అప్పు చేసుకోకుండా 2003లో FRBM చట్టం తెచ్చారు. FRBM, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్. సో ఇది మనకు ఎన్కేసింగ్ కమిటీ సూచన మేరకు తీసుకొచ్చారు. ఇదే ఎన్కేసింగ్ మనకు 15వ ఆర్థిక సంఘానికి నేతృత్వం వహించారు. ఎట్ ద సేమ్ టైం ఇతనే మనకు వన్ కంట్రీ వన్ ఎలక్షన్ లో కూడా భాగంగా ఉన్నారు. మరి ఈ FRBM చట్టం అనేది మనకు 2003లో వచ్చింది. 2018లో దీన్ని సవరించారు. ఈ సవరణ చట్టం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెట్ టు జీడిపి రేషియో అంటాం, అంటే రుణ జీడిపి నిష్పత్తి 60% కు తగ్గించాల్సి ఉంటుంది. కేంద్రమేమో 40% కు, అదేవిధంగా రాష్ట్రాలేమో 20% కు తగ్గించాలి. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే రాజ్యాంగము రాష్ట్రాలకు అప్పు చేసుకునే హక్కు రాజ్యాంగము రాష్ట్రాలకు ఇచ్చింది. అలాంటప్పుడు కేంద్రం పరిమితి విధించడం అన్నది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. సో సుప్రీంకోర్టు సాట్ ద ఒపీనియన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. రైట్. సో ఆ విధంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తున్న తర్వాతనే మనకు పూర్తి స్థాయి అంశాలనేవి తెలుస్తాయి. సో ఈ పర్టికులర్ ఇష్యూ మనకు ఫిజికల్ ఫెడరలిజం, అంటే ఆర్థిక సమాఖ్య సంబంధాలకు ప్రశ్నలు అడిగినప్పుడు ఖచ్చితంగా దీని ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. సో అదే విధంగా మనకు ఎంట్రీస్ కూడా అడుగుతారు. వార్తల్లో ఉండే అంశాలకు ఏ ఎంట్రీలు ఉంటాయని కూడా అడగవచ్చు. సో మనకు రాష్ట్రాలు అప్పు తెచ్చుకునే హక్కు, బారోయింగ్స్ ఆఫ్ ద స్టేట్ అనేది 7వ షెడ్యూల్లో
రాష్ట్ర జాబితాలో 43వ ఎంట్రీగా ఉన్నది. ఆర్టికల్ ప్రకారం చూస్తే ఇది 246 ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో ఇవి ఈ వారానికి సంబంధించిన కరెంట్ పొలిటికల్ ఇష్యూస్. మరొక ఇష్యూ మళ్ళీ అదర్ ఇష్యూస్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.